రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అమెరికాలో అక్రమంగా చొరబాటు చేసి సరైన పత్రాలు లేకుండా వెళ్ళినటువంటి భారతీయ మూలానికి చెందినటువంటి వాళ్ళని మన దేశానికి తిరిగి పంపిస్తున్నారు. అయితే లిబియాలో చిక్కుకుపోయినట్టుగానో, ఇరాక్లో చిక్కుకుపోయినటువంటి భారతీయ పౌరులకు విమానాలు పంపి మన ఖర్చు మీద తీసుకొచ్చినట్టు అక్రమంగా వెళ్ళిన వాళ్ళని తీసుకుని రావడం లేదని ఒక వర్గం హడావిడి చేస్తుంది. వాస్తవానికి వాళ్ళు వెళ్ళింది అక్రమంగా, వాళ్లకు ఎటువంటి సానుభూతి చూపవలసినటువంటి అవసరం లేదు. రెండవది, ఈ రకంగా వెళుతున్న వాళ్ళందరూ కూడాను అన్ని విమానాలు వచ్చి అమృత్సర్లోనే ఎందుకు దిగాలి? ఇది పంజాబీలను అవమానపరచడానికి జరుగుతోందని చెప్పి మళ్ళీ గొడవ ప్రారంభమైంది. భగవంత్ సింగ్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఏకైక ముఖ్యమంత్రి, ఈ విషయాన్ని స్వయంగా లేవనెత్తడమే కాకుండా గుజరాత్ నుంచి కూడా వచ్చారు, విమానాలు గుజరాత్కి ఎందుకు వెళ్ళటం లేదు, అన్నీ అమృత్సర్కే ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఒక వర్గం మీడియా కూడాను ఈ వార్తని పెంచి హడావిడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వాస్తవం ఏంటి? ఇలా అమృత్సర్కే ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అమెరికాలో ఈ రకంగా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని పట్టుకుని వాళ్ళని కోర్టులో ట్రై చేసి వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్లో ఉంచేందుకు ఇమిగ్రేషన్ సంబంధించి ఒక విభాగం ఉంది, దాని పేరు ఐస్. ఈ ఐస్ విభాగం అంతా కూడాను ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కోర్టులకు సంబంధించిన రికార్డులను చాలా జాగ్రత్తగా ఉంచుతాయి. దీని ప్రకారము 2023 గణాంకాలు వాళ్ళు బట్టబయలు చేశారు. ఈ 2023 గణాంకాల ప్రకారము అమెరికాలో పట్టుబడ్డ 100 మంది అక్రమ భారతీయ వలసదారులలో 66% మంది పంజాబ్కు చెందిన వాళ్ళే. 66% మంది పంజాబ్కు చెందిన వాళ్ళే. 8% మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడతారు, మిగతా 14% హిందీ మాట్లాడతారు. కాబట్టి హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు. గుజరాత్ నుంచి 7% వెళ్తున్నారు. అదేవిధంగా తమిళ, ఉర్దూ, ఇతర భాషల నుంచి ఒక్కొక్క % చొప్పున వెళ్తున్నారు. కాబట్టి అత్యధిక సంఖ్యలో పంజాబ్ నుంచి వెళ్తున్నప్పుడు విమానాలు పంజాబ్కి వెళ్ళక ఎక్కడికి వెళ్తాయి? నిజానికి 2020లో 6100 మంది ఇలా అక్రమంగా వలస వెళ్ళి ఎటువంటి పత్రాలు లేకుండా దొంగదారుల గుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని భారతీయ మూలానికి చెందినటువంటి 6000 మందిని పట్టుకుని వాళ్ళని మన దేశానికి పంపించేశారు. గతం 2020లోనే. ఈ వివాదం చెలరేగక ముందే జరిగినటువంటిది ఇది. వాళ్ళలోనూ పంజాబీలు అత్యధికులు. కాబట్టి పంజాబ్ నుంచి విదేశాలకు వెళ్ళడం అనేది ఒక ర్యాకెట్ లాగా, ఒక వ్యసనంగా మారింది. పంజాబ్లో చాలా గ్రామాల్లో ఈరోజు మీకు యూత్ కనిపించరు. వాడు పెద్దగా చదువుకోడు, ఏమీ లేదు, ఉన్న ఆస్తిని అమ్మేసి సర్వం అప్పులు చేసి వాడు అమెరికాకో కెనడాకో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రకంగా చూసినట్లయితే కొన్ని కేసులు చాలా ఆశ్చర్యకరం. పంజాబ్కు చెందినటువంటి ఒక స్వీట్ షాప్ యజమాని కుమారుడు గత 8 నెలల్లో 2 సార్లు అక్రమంగా అమెరికాలో ప్రవేశించాడు. అమెరికాలో ప్రవేశించడానికి ఒక్కొక్కసారి 35 లక్షల చొప్పున 70 లక్షలు ఖర్చు పెట్టాడు. 70 లక్షలను బ్యాంకులో వేసుకుంటే వచ్చే వడ్డీతో కూడాను చాలా సుఖంగా భారతదేశంలో జీవించవచ్చు. తండ్రి స్వీట్ షాపు బిజినెస్ ఎలాగో ఉండనే ఉంది, హాయిగా బ్రతకొచ్చును. కానీ 70 లక్షలు ఖర్చు చేసి అతను 2 సార్లు అక్రమ దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నించాడు. సక్రమ మార్గం కాదు. ఇటువంటి వాళ్ళని పేదలను లేకపోతే ఏదో ఉపాధి కోసం వెళ్తున్నవారు అని ఏ రకంగా చెప్పవచ్చును. ఇలాగనే ఒక మహిళ ₹1 కోటి ఖర్చు చేసిందని బయటపడింది. ₹1 కోటి ఖర్చు చేసి అమెరికాకి అక్రమంగా వెళ్ళింది. ఖర్చు చేసేందుకు ₹1 కోటి ఆమె వద్ద ఉన్నాయి. ఆస్తిని అమ్మిందో, నగలు తాకట్టు పెట్టిందో, వేరే ఆర్థిక మార్గాలు ఉన్నాయో, స్రోతస్సులు ఉన్నాయో, మొత్తానికి ₹1 crore ఖర్చు పెట్టింది. ₹1 crore ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఒక మోస్తరు బిజినెస్ని సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు. ఈ రకంగా వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను అక్రమంగా వెళుతున్న వాళ్ళకి సక్రమంగా వెళ్ళిన పౌరులకు కల్పించే మర్యాదలన్నీ కల్పించాలి. వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో
వ్యవహరించాలి అని చెప్పి అనేవాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి మానవ హక్కుల మాటలు భారతదేశంలో నడుస్తాయి, అమెరికాలో నడవవు. వాళ్ళు కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి మరీ తీసుకొస్తున్నారు, ఎందుకంటే విమానంలో దాడి చేసే అవకాశం ఉంది. అందుకని వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. సిక్కుల యొక్క పాదాలను తీసి పారేస్తున్నారు, చెత్తబుట్టలో వేస్తున్నారని ఒక ఆరోపణ వచ్చింది. నిజంగా అది తప్పు. అయితే అమెరికన్లకు సిక్కు పాదాల పవిత్రత కానీ దాని గొప్పదనం కానీ తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇలా జరిగింది. భారతదేశంలో జరిగితే అది పెద్ద విషయం అవుతుంది. అమెరికాలో వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియజెప్పే పనిని వీళ్ళు కనీసం చేయలేదు. అక్రమంగా వెళ్ళిన వాడికి మాట్లాడే హక్కు ఉండదు. ఇప్పటి వరకు 4300 అక్కడి నుంచి వస్తున్న వాళ్ళ మీద 4300 కేసులు ఉన్నాయి. వీళ్ళు 40,000కు పైగా అనుమానాస్పద ఆర్థిక ట్రాన్సాక్షన్స్ చేశారు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ దిగగానే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ నేరం వాళ్ళు చేసి వెళ్ళారు. ఒకడైతే పోక్సో కేసులో ఇక్కడ కేసు ఉంది అతని మీద, అంటే బాలిక పైన మైనరు పైన అత్యాచారం చేసినటువంటి కేసు. ఇక్కడి నుంచి ఇటలీకి పారిపోయాడు, ఇటలీ నుంచి అమెరికాకి పారిపోయాడు, అక్రమ మార్గంలో అమెరికాకి వెళ్ళాడు, పట్టుబడ్డాడు. ఇప్పుడు అతను రాగానే దిగగానే అరెస్ట్ చేశారు. ఈ రకంగా 300 మంది వచ్చారు. ఇందులో 2 విమానాశ్రయంలోనే పట్టుకున్నారు, మరొక 2 పైన నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. ఈ రకంగా దిగగానే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేర చరిత్ర ఉంది, ఇక్కడి నుంచి పారిపోయారు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒక ఖలిస్తానీ ఊరేగింపులో పాల్గొనడమో లేకపోతే రైతు ఉద్యమంలోనో పాల్గొనడమో అరెస్ట్ అవ్వడమో, అరెస్ట్ అయిన తర్వాత కాగితాలని తీసుకుని కెనడాకో అమెరికాకో పారిపోయి నా దేశంలో నాకు భద్రత లేదు, నేను ఖలిస్తాను ఉద్యమం చేస్తున్నాను కాబట్టి నా మీద కేసులు పెడుతోంది ప్రభుత్వం, నాకు రక్షణ కల్పించాలని అసైలం అడిగి అక్కడ అసైలం సీకర్స్గా ఉంటారు, శరణార్థులుగా ఉంటారు. ఇది కూడా ఒక పెద్ద ర్యాకెట్. గురుపత్వంత్ సింగ్ పన్ను చేసే పని ఇదే అన్నమాట. ఈ రకంగా ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టుబడుతున్నాయి, బయటకు వస్తున్నాయి. అన్నిటికన్నా ప్రమాదమైన విషయం ఏంటంటే ఈ రకంగా వెళ్ళే వాళ్ళు కొలంబియాకి వెళ్ళి కొలంబియా నుంచి 60 కిలోమీటర్లు భయంకరమైనటువంటి బురదతో నిండినటువంటి దట్టమైన అడవుల్లో 60 మైళ్ళు ప్రయాణం చేసి పనామాకు వచ్చి పనామా నుంచి అమెరికాలోకి వస్తున్నారు. ఈ కొలంబియా నుంచి పనామాకు వచ్చేటటువంటి దారిలో ఉన్నటువంటి 60 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దీనిని డారియన్ గ్యాప్ అంటారు. ఈ డారియన్ గ్యాప్లో భయంకరమైంది, చాలామంది దాటే ప్రయత్నం చేస్తూ చనిపోతారు. బురదల్లో చర్యలు విరిగిపడి చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే దోమకాటు వంటి వాటి వల్ల వ్యాధులకు గురై చనిపోయిన వాళ్ళు ఉంటారు. వెళ్తున్న వాళ్ళల్లో కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ గ్యాప్లోంచి వెళ్తున్నారు. అంటే ముందు కొలంబియా నుంచి ఈ డారియన్ గ్యాప్ నుంచి పనామా నుంచి మెక్సికో నుంచి అమెరికా. ఇంత అక్రమ మార్గంలో అమెరికాకి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇలా అక్రమంగా వెళ్ళిన వాళ్ళల్లో నేరగాళ్ళు కూడా ఉన్నారు, ఖలిస్తానీ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పేమవుతుంది? అత్యధిక సంఖ్యలో అక్కడి వాళ్ళు పంజాబ్కి చెందిన వాళ్ళు ఉన్న కారణంగా అమృత్సర్ విమానాశ్రయంలో వీళ్ళని దింపితే తప్పెలా అవుతుంది? దీనిని వివాదము చేయాలన్నటువంటి ఉద్దేశం తప్ప మరొకటి లేదు. ముఖ్యంగా పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు, 7-8% తక్కువేం కాదు. కానీ మొత్తం మీద ఎక్కడి వారైనా సరే అక్రమంగా వేరే దేశానికి వెళ్ళడం అనేది నేరం అవుతుంది. ఆ దేశాల యొక్క చట్టాల ప్రకారం వాళ్ళపైన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష తర్వాత వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి వాళ్ళ మీద కేసులుంటే ఈ దేశంలో వాళ్ళను ఆ కేసుల కోసము విచారించటము, అరెస్ట్ చేయటము, తరువాత శిక్ష పడటము తప్పనిసరి. కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, వాళ్లకు ప్రభుత్వం విమానాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇటువంటి భాష మాట్లాడటం ఏదైతుందో విషయాన్ని పక్కదోవ పట్టించడం మాత్రమే అవుతుంది. అదేవిధంగా అమృత్సర, చెన్నై, గుజరాత్ అన్నటువంటి ప్రాంతీయ తత్వాన్ని పెంపొందించేటటువంటి విషయాన్ని కూడా మాట్లాడటము దేశానికి శ్రేయస్కరం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.